8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్ట్ ఖతర్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఖతర్ లాంటి దేశం భారత దౌత్యానికి ఎలా దిగివచ్చింది? వీరి అరెస్టు వెనుక ఖతర్ ఉద్దేశం వేరే ఉందన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. నమస్తే. 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్ట్ ఖతర్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తన వద్ద చవరు నిక్షేపాలున్నాయి, తనను ఏమీ చేయలేదనే మదాన్ని అణిచివేసేలా చేసింది. ఏకంగా ఆయువు పట్టే అణిగిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. భారత్తో ఢీ కొట్టాలంటే భయపడేలా చేసింది. మోదీ దౌత్యంతో ఉరిశిక్ష కాస్త సాధారణ శిక్షలా మారింది. మరికొద్ది రోజుల్లో అధికారులు విడుదల అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఖతర్ లాంటి దేశం భారత దౌత్యానికి ఎలా దిగివచ్చింది? ఖతర్ ఆయువు పట్టును మోదీ ఎలా బిగించారు తెలుసుకుందాం. అంతకంటే ముందు భారత మాజీ నేవీ అధికారులను ఖతర్ ఎలా అరెస్ట్ చేసింది, ఎందుకు అరెస్ట్ చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8 మంది నేవీ మాజీ అధికారులు ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అల్ దహరా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీస్ అండ్ టెక్నాలజీస్ లో పనిచేసేవారు. ఈ కంపెనీ రాయల్ ఒమాన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ కమీస్ అల్ అజ్మీకి చెందింది. ఖతర్ నేవీతో పాటు ఆర్మీకి కావాల్సిన ఆయుధ తయారీలో ఈ సంస్థ విడిభాగాలను తయారు చేస్తోంది. వీరు నేవీలో పనిచేసి రిటైర్ అయినందువల్ల వీరి పరిజ్ఞానాన్ని వినియోగించుకోవటానికి ఈ సంస్థ ఉద్యోగులుగా చేర్చుకుంది. అయితే ఈ 8 మంది వ్యక్తులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగస్టు 30, 2022న అరెస్ట్ చేసింది. వీరితో పాటు ఆ సంస్థ యజమాని అజ్మీని గతేడాది అరెస్ట్ చేయగా ఆయన నవంబర్లోనే విడుదలయ్యారు. ఖతర్కు చెందిన స్టెల్త్ జలాంతర్గాములపై ఇజ్రాయెల్ కోసం గూఢాచర్యం చేశారన్నది వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ అరెస్టులు జరిగినప్పటి నుంచి అల్ దహరా గ్లోబల్ సంస్థ దోహాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అక్కడ పనిచేస్తున్న వారిలో చాలా మంది భారత పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఖతర్ ఆరోపించినట్లు వీరు నిజంగానే గూఢాచారానికి పాల్పడ్డారా అన్నది తెలుసుకోవాలి. గూఢాచారం అన్నది దేశ భద్రతకే ప్రమాదం. అందుకే ప్రతి దేశము గూఢచర్యంపై అత్యంత కఠిన శిక్షలను అమలు చేస్తుంది. అదేవిధంగా ఖతర్లోనూ కఠిన శిక్షలు ఉన్నాయి. అయితే ఖతర్ అరెస్టు చేసిన అధికారులంతా ఆ దేశ నేవీ కోసం పనిచేసిన వారే. అల్ దహరా కంపెనీ కూడా ఖతర్ నేవీకి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే వీరంతా ఉద్యోగులుగా పనిచేశారు. దీంతో పాటు వీరంతా భారత నేవీ మాజీ అధికారులు కాబట్టి భారత్ కోసం గూఢచర్యం చేశారని ఆరోపించినా ఒక అర్థం ఉండేది. కానీ వీరంతా ఇజ్రాయెల్ కోసం గూఢచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడే ఖతర్ వైఖరి స్పష్టమవుతోంది. అంతేకాదు ఈ కేసులో మొత్తంగా 8 మంది భారతీయులతో పాటు అల్ దహరా కంపెనీ చైర్మన్ను కూడా అరెస్ట్ చేసింది ఖతార్. కానీ అనూహ్యంగా అతడిని గతేడాది నవంబర్లోనే విడుదల చేసింది. నిజంగా వీరు గూఢాచర్యానికి పాల్పడ్డారని ఆ దేశం భావిస్తుంటే ఆ కంపెనీ చైర్మన్ను ఎందుకు వదిలేసినట్టు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరి అరెస్టు వెనుక ఖతర్ ఉద్దేశం వేరే ఉందన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే ఖతర్ తన సొంత ఉద్దేశంతో చేసిన భారత్ మాత్రం దీన్ని అంత తేలికగా వదిలిపెట్టదు. భారతీయులను ఎలాగైనా విడిపించుకొని రావాలని మోదీ దౌత్యపరంగా గట్టి ప్రయత్నాలే చేశారు. ఏకంగా ఖతర్ ఆయువు పట్టుపైనే వేటు వేసే ప్రయత్నం చేశారు. భారత్ ఖతర్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఎక్కువ శాతం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. భారతదేశం 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 19.85 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంది. అందులో 10.74 మిలియన్ టన్నులు అంటే దాదాపు 54% ఖతర్ నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు ట్రేడ్ డేటా షో పేర్కొంది. అంటే పెట్రోనెట్ ఎల్ఎన్జీ టర్మ్ కాంట్రాక్టుల్లో భాగంగా ఖతర్ సరఫరా చేసిన 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కాకుండా గతేడాది స్పాట్ ప్రాతిపదికన దాదాపు 2.25 మిలియన్ టన్నుల అదనపు గ్యాస్ను ఖతర్ నుండి కొనుగోలు చేసింది భారత్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఖతర్ నుంచి భారతదేశం $16.81 బిలియన్ల ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంది. అయితే ఆ దేశంతో వాణిజ్యం ఎంత జరుపుతున్నా ఖతర్ భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉంది. అందుకే మోదీ ఆ దేశపు మదాన్ని అణిచివేయటానికి పావులు కదిపారు. ముఖ్యంగా ఎల్ఎన్జీ దిగుమతులకు ఖతార్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఆదేశాలిచ్చారు.
భారత మాజీ నేవీ అధికారులను ఖతార్ అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఎల్ఎన్జీ దిగుమతులను తగ్గించడంపై మోదీ కీలకంగా దృష్టి సారించారు. ఇతర దేశాల్లోని ఎల్ఎన్జీ కంపెనీల్లో భారత్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్టుబడులు పెట్టేలా పావులు కదిపారు. భారత ఇంధన వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మొజాంబిక్ పర్యటన చేశారు. ఆ దేశంలో ఎల్ఎన్జీ నిల్వలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు $20 బిలియన్ ప్రాజెక్టులపై సంతకం చేశారు. ఇందులో 3 భారత్ పిఎస్యులు పాలు పంచుకున్నాయి. దీంతో ఈ కంపెనీల ద్వారా మరికొద్ది నెలల్లో ఎల్ఎన్జీ ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు, ఇదే ఏడాది ఫిబ్రవరిలో గేల్ సంస్థ అమెరికన్ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టింది. దాదాపు 26% స్టేక్స్ కొనడానికి అమెరికన్ కంపెనీలను అన్వేషిస్తోంది. ఈ టెండర్లు పూర్తయితే 2026 లేదా 27 లోపల దిగుమతులు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటు భారత్లో ఖతార్కు సంబంధించిన సంస్థలపై ఐటీ సంస్థలు నిఘా పెట్టాయి. ఆ దేశ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్వేస్ పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. సంస్థ కార్యకలాపాలు, విమాన ఇంధనం, సిబ్బందికి ఇచ్చే జీతాలన్నిటిపై జీఎస్టీ సకాలంలోనే చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలపై డీజీసీఐ దర్యాప్తు జరిపింది. ఓవైపు ఖతార్ సంస్థలపై గురి పెడుతుండగానే దౌత్యపరంగానూ భారత్ తీవ్రంగా ప్రయత్నించింది. కొద్ది రోజుల క్రితం యుఏఈలో COP28 సదస్సు జరిగింది. ఇందులో మోదీ ప్రత్యేకంగా ఖతార్ రాజు తమీమ్ బిన్ హమాద్తో పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల బంధంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి మోదీ చేసిన ట్వీట్లో ఖతార్లో భారతీయుల సంక్షేమం గురించి చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఈ భేటీలో భారత మాజీ నేవీ అధికారుల గురించి చర్చించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. వారిని త్వరగా విడిచిపెట్టాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతోపాటు భారత జాతీయ భద్రతా సలహాదారు సైతం కొద్ది నెలల వ్యవధిలోనే 7 సార్లు అరబ్ దేశాల పర్యటన చేశారు. ముఖ్యంగా ఇరాన్కు, ఖతార్కు దౌత్యపరంగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు దోవాల్ రహస్య పర్యటన చేసినట్లు సమాచారం. ఈ పర్యటన చేసి నెల కూడా కాలేదు. అంతలోనే కోర్టు వీరి ఉరిశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. చంద్రమండలంపై భారతీయుడు ఆపదలో ఉన్నా కాపాడతామని నాటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతము అదే నిబద్ధతతో భారత్ వ్యవహరిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంభవించినప్పుడు ఇరు దేశాలతో చర్చించి యుద్ధాన్ని సైతం ఆపేసి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు మోదీ. తర్వాత సుడాన్లో సంక్షోభం సమయంలో ఆపరేషన్ కావేరీ ద్వారా భారతీయులను తిరిగి తీసుకురావటం వంటివి చేశారు. కేవలం యుద్ధ సమయంలోనే కాదు, భారత అధికారులను కాపాడుకుంటోంది మన దేశం. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ సమయంలో భారత ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్లో పడిపోయారు. మన దేశానికి చెందిన మిగ్ విమానం కూలిపోవడంతో అక్కడి సైన్యానికి పట్టుబడ్డారు. దీంతో అతడిని పాక్ జైలుకు తరలించారు. అయితే ఈ సంఘటనపై మోదీ వెనువెంటనే స్పందించారు. జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ నడుచుకోవాలని గుర్తు చేశారు. అభినందన్కు ఏదైనా జరిగితే పాకిస్తాన్తో యుద్ధం చేయక తప్పదని అరబ్ దేశాలతో హెచ్చరికలు పంపారు. దీంతో పాకిస్తాన్ ఏమీ చేయలేక అభినందన్ను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ విధంగా విదేశాల్లో భారతీయులకు ఎలాంటి ఆపద వచ్చినా మోదీ ముందు ఉన్నారు. ప్రస్తుతం కూడా మాజీ నేవీ అధికారులను సైతం భారత్కు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇవ్వటం ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.